అందరికీ నమస్తే. నేను మీ పోషవన్ మాట్లాడుతున్నా. ఇక ఏంటంటే రోజుకో ఊరికి షూటింగ్ పోయేసరికి ఆ నీళ్ళ వల్లనో మళ్ళీ జామకాయ తిన్నా పెరుగు తిన్నందుకు నా గొంతుకి ఇట్లా అయింది. కొంచెం ఏమన్నా ఇబ్బందిగా అనుకుంటే ఏమనుకోకుండ్రి. ఇన్స్టాగ్రామ్లో చాలామంది కామెంట్లు పెడుతుర్రు, ఆ పోషవ ఒకసారి హోమ్ టూర్ చేయవా అని. నాకు కూడా ఎప్పటి నుంచో ఉంది హోమ్ టూర్ చేయాలని. ఈరోజు ఎందుకో హోమ్ టూర్ చేయాలనిపించింది, చేస్తున్నా. వాళ్ళ కోరికే కాదు, నా కోరిక కూడా. ఒకసారి మా హోమ్ చూద్దామని. ఇక రండి రండి ఫ్రెండ్స్. అయ్యో మర్చిపోయినా, కొన్ని చెట్ల గురించి చెప్పాలి మీకు. ఇగో ఈ చెట్లు చూడుర్రి, ఇది చిన్నపిల్లలకు తగ్గట్టే పోస్తారు. ఇగో ఇది మస్తు రోజులు అవుతాను తెచ్చి, కరోనా లాక్డౌన్ అప్పుడు తెచ్చి పెట్టిన నేనే. ఈ కలమంద కూడా అప్పుడప్పుడు ఆ పసుపు కలమంద స్పూన్లో కలుపుకొని తాగుతా. ఇది కొంచెం మంచిదంట, మళ్ళీ ఇంటి ముంగట కూడా ఉంటే మంచిదని తెచ్చి పెట్టుకున్నా. ఇగో గులాబీ, నాకు ఈ కలర్ గులాబీ అంటే చాలా ఇష్టం. ఇది మా ఇంటి దగ్గర ఒక అబ్బాయికి 50 రూపాయలు ఇచ్చి తెప్పించుకున్నా. అట్లనే ఇగో ఇది కూడా ఓమ చెట్టు ఉంది. ఇగో ఇదైతే దవనం, ఈ మన చామంతి పూలు కనకాంబరాలలో వేసి అల్లుకుంటారు అన్నట్టుగా, మంచి స్మెల్ వస్తుంది. నాకెందుకో చెట్లు అంటే బాగా ఇష్టం, పిచ్చి. మనసు లేకున్నా మంచిదే కానీ ఇంటి చుట్టూ చెట్లు ఉండాలి. జామకాయలు అవి కూడా ఉండే. పోరగాళ్ళు అందరు బడికి పోయి రాంగబోంగా మండలాన్ని ఇరగొట్టి తెప్పుతుర్రని ఆ చెట్టు కొట్టేపిచ్చిన. ఇక మళ్ళీ మందార చెట్టు పెట్టిన. ఈ మందారం అయితే అప్పుడప్పుడు నేను మెంతులు మందార కొబ్బరి నూనె కలిపి మంచిగా కాగబెట్టుకొని వడగట్టి డబ్బాల్లో నింపుకొని అప్పుడప్పుడు పెట్టుకుంటా. వారానికి 2-3 సార్లు పెట్టుకుంటా. ఇక ఉసిరి చెట్టు, ఈ ఉసిరి చెట్టు ఎట్లనంటే మా మామయ్య వాళ్ళు నర్సరీలో పని చేస్తాడు. ఒకసారి తీసుకెళ్తా అంటే సరే అన్నాడు. మళ్ళీ తర్వాత వద్దు అది పెద్దగా అవుతుంది, నీకు ఇంటి ముంగట ప్లేస్ లేదు కదా అన్నాడు. సరే ఏం కదా అని తెచ్చుకున్నా. మొన్న కార్తీక పౌర్ణమి నాడు అందరూ ఆకం తీసుకువేరు స్నానం చేయడానికని, కానీ నేను ఎవ్వరిని కూడా చేతేయనీయలే, నేనే తెంపించిన అందరికీ. ఇక అప్పుడప్పుడు ఇక్కడ దీపం పెడతా అన్నట్టుగా. మొన్ననే అది ఉసిరికాయల నూనె పెట్టి దీపం ముట్టించిన కార్తీక పౌర్ణమి నాడు. ఇక ఇదంటే ఇక పుదీనా, మీకు తెలుసు కదా పుదీనా ఎట్టిదో. ఇక రాండ్రి లోపలికి పోయి మా అవన్నీ చూస్తా. మా వంట రూము, మా వాష్ రూము, మా బెడ్రూము. రావాలి అగ్గువ. ఇక లోపలికి రండి. ఇదే మా తులసి చెట్టు. నేను రోజు తలస్నానం చేసినాక తులసికి దీపం పెట్టి మొక్కుతా. ఇక పత్తితోటి అది వేనిన. ఈ తులసి మంచి వాసన వస్తుంది. ఎప్పుడన్నా జలుబు అయినప్పుడు సరదైనప్పుడు ఈ తులసి అల్లం మిరియాలు కొంచెం అంత చిటికెడు పసుపు వేసుకొని మొత్తం ఒక 5 నిమిషాలు మరిగేదాకా ఉంచుకొని నేను తాగుతా. అందుకే నాకు ఇట్లా సూట్లలో బాగా వరుతున్నా కవర, లేకపోతే ఇంకింత బాగా సరదై గొంతు పట్టు. ఇక ఇది మా నల్ల చుట్టాలు ఎవరన్నా అత్తే ఈడ కాళ్ళు కడుక్కుంటారని. యాక్చువల్లీ ఏంటంటే ఇంట్లోనే పెడతా అన్నాడు ఆయనే, మనకొద్దు చుట్టాలు ఆడి ఈడ తిరిగత్తారు, అచ్చుడు అక్కడతోటి కాళ్ళు కడుక్కొని ఉండాలి నీళ్ళంపులా అని ఈడ నల్ల పెట్టించుకున్నాం. ఇక నల్ల పెట్టించుకున్నాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇటు కూడా ఉంది గేటు, కాకపోతే ఏంటంటే ఇటు ఎక్కువ వాడడం. ఇక ఒక్కదానికే కదా, ఈ గేట్ ఆ గేట్ ఎందుకని ఈ గేటు మూసి ఆ గేట్ నుంచి వస్తాన్న. ఇట్లనే రాండ్రి. ఇక మా మున్న వండుకున్నది. మున్న అంటే నేను ఒక్కదాన్ని ఉంటా కదా, దబన దొంగోతోరో అని భయమై మున్నని సాదుకుంటాన్న. కానీ మున్న మస్తు మంచిది. మన వాళ్ళు ఎవరైనా కనబడితే ఉరికిపోయి షేకాండ్ ఇస్తుంది, మంచిగా తోకాడించుకుంటూ పోతుంది. పండుకోనని నిన్ను ఏం డిస్టర్బ్ చేయ. ఇక రాని లోపలికి ఇది మనీ ప్లాంట్. ఈ చెట్టు ఇది ఇంటి ముంగట్టు ఉండాలని. మొన్న ఉల్లిగడ్డలు కొన్నా, కిలకు 50 అన్నములు కొన్నా. 5-6 మురిగిపోయినాయి వచ్చినాయి 15 రోజుల కింద. అవి మురిగిపోయినా ఎందుకు అట్టిగా వేస్తే అని గిన్నెలు వేసినా మంచిగా ఉల్లాకు పెరుగుతుంది. ఇక ఎన్నడో లగ్గాలకు అల్లం వెల్లిపాయలు పట్టి మన వస్తారు నాకు అప్పుడప్పుడు గిరాకి. అది కొన్నా తరాజు జోకేది. ఎందుకంటే ఇప్పుడు 5 కిలోలు 10 కిలోలు పట్టి అల్లంటే అల్లం మనం ఎట్లా జోకుతాం. ఇట్లా ఎన్నడో నాడు బాగా రోజుల కింద జిరాక్స్ సెంటర్ ఉండే, అది మొత్తం ఖరాబ్ అయింది. జిరాక్స్ ఏది ఇస్తలేను. లోపలికి రాండి చూస్తా. ఇగో శ్రీ రాజరాజేశ్వర స్వామి, అటుపక్క మన ఏడుకొండలేం కన్నా, ఇటేమో సాయిబాబా. నాకు ఈ దేవుళ్ళు అంటే బాగా ఇష్టం. ఇగో టీవీ మొన్న 2 నెలలు అవుతుందో మరి 3 నెలలు అవుతుందో అంతే. ఇక అందరికి గోడ టీవీలు ఉన్నాయని నేను కూడా గోడ టీవీ పెట్టించుకున్నా. ఇక వీళ్ళంటే మా అల్లుళ్ళు ఇద్దరు. ఇక వాళ్ళ చిన్నప్పటి ఫోటో నా దగ్గర ఉండాలని ఫోటో పెట్టుకున్నా. ఇవన్నీ కబోర్డ్స్ కప్స్. నాకు ఏదన్నా ఇట్లా
గిఫ్ట్స్ అండ్ టాయ్స్ గట్టిగా బయటకి షాపింగ్కి వెళ్ళినప్పుడు కొన్ని బుద్ధి అన్ని కొనుక్కొని ఇలా దాచి పెట్టుకున్నా నా 10th ఇంటర్ అప్పటి ఇవన్నీ. ఇదిగో ఎప్పుడైనా ఒకసారి ఈ కార్తీక పౌర్ణమికి అప్పటికప్పుడు స్పెషల్ డే ఉన్నప్పుడే తీసి ఇంట్లో దీపం ముట్టిస్తా. కుంకుమ భరణిలు, ఈ సాయిబాబాయి ఇవన్నీ నాకు కొంతమంది నాకు గిఫ్ట్ ఇచ్చిర్రు. ఇక బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, మళ్ళీ గిఫ్ట్ ఇచ్చిర్రు వాళ్ళు ఇక్కడ అక్కడ ప్లేసెస్ అని. ఇంకా మంచి మంచి వీడియోలతో ఇంకా ముందుకు వచ్చినప్పుడు అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా వాళ్ళ పేర్లు. కానీ ఇవైతే గ్లాసు, ఇది ఇంకోటి ఏంటంటే ఇవి ఈ కప్స్. ఇదేమో కొంచెం తెలిసిన ఆమె ఇచ్చింది, తీసుకో నీకు బాగుంటుంది, మీ ఇంటికి బాగా మంది వస్తారు కదా గెస్ట్లు, ఆ స్పూన్స్ అయినా షేమియా తినడానికైనా ఇంకా దేనికైనా అని ఇచ్చిండ్రు. ఇక గిడి తీసుకుంటే ఇక సింకు, ఇక మనం బువ్వ వండుకున్నాక ఇంతకెళ్ళి బువ్వగంజలు అన్ని తెచ్చి గిడ పెట్టుకుంటారు కదా బేషన్లో పెట్టుకొని. ఇక అర్రలు తినడం ఎందుకని ఇక బయట తింటాం, ఎందుకంటే ఇక టీవీ ఉంది చూసుకుంటా తినచ్చా అని. ఇక కొంతమంది ఏమో లోపల తింటారు, నాకేమో నచ్చది, ఎందుకంటే కడపల దర్వాజల గద్దెల మీద కూర్చొని తినట్టు వాళ్ళం కదా. ఇక సింకు అద్దం ఉంది. ఇక ప్యూరిఫైడ్ వాటర్ పెట్టించుకున్నా, బాగానే ఖర్చు అయినాయి. ఇంత కష్టపడి ఇవన్నీ సంపాదించిన కానీ ఇక కొంచెం ఇక అమ్మ నాన్న లేరని కొంచెం అట్లా బాధ అనిపిస్తుంది. మనం సంపాదించి ఎదిగే టైం కానీ లేకపోయేసరికి ఇక మన సంతోషం కూడా వాళ్ళు చూడాలి కదా, మన సంతోషమే వాళ్ళు కోరుకునేది. ఇక వాళ్ళు లేకపోయేసరికి నాకు మంచిగా అనిపిస్తలేదు, బాధ అనిపిస్తుంది. ఇక అయితే కానీ ఎగ్గి చూడండి, ఇది మంచిగా ఉందని వేరే అన్న వాళ్ళు నా యాక్టింగ్ బాగుంటుంది అని చెప్పి ఇది నాకు గిఫ్ట్ ఇచ్చిర్రు. అప్పుడప్పుడు నేను ఇక్కడనే కూర్చొని తింటా, దద్దోజనం వండుకుంటే ఎక్కువ మంగళవారం. ఇది ఒక్క రూమ్. ఇక లోపల బెడ్రూమ్ ఉంటాయి, మీరు చూస్తారంటే చూస్తా మరి రండి. ఇదే మా బెడ్రూమ్, ఇది బీరువా, కబోర్డ్స్, ఇందులో కొన్ని సామాన్లు ఉన్నాయి, చీరలు, కాస్ట్యూమ్స్ అవన్నీ. ఇవి బ్యాగులు ఎప్పటియో బాగా రోజులే. ఎయిట్ సైడ్ ఇంకొక రూమ్ ఉంటుంది, అది కిరాణా షాప్కు రెంట్కి ఇచ్చినాం వేరే అంకుల్ వాళ్ళకి. ఇది పెద్ద బీరువా, చెక్కతో చేయించుకున్నది. ఇక్కడ అద్దం కూడా ఉంటుంది మంచిగా, ఆ అద్దంలో చూసుకుంటా అప్పుడప్పుడు. ఇంకా నా సామాన్ బ్యాగులు ఉన్నాయి, ఏమనుకోకూర్రి, మళ్ళీ ఇంకో వీడియోలో కూడా మళ్ళీ మంచిగా చూస్తా. ఇక రాండ్రి. ఇంకా మాకు ఫ్రిడ్జ్ ఉంది, కాకపోతే ఏంటంటే బాగా చల్లగా ఉంటాయి, గొంతు పడుతుంది అని ఎప్పుడన్నా ఒక్కసారి ఫ్రిడ్జ్ నీళ్ళు వాడతాం. ఎక్కువ కూరగాయలు పెట్టుకోవడానికి, నిల్వ ఉంచుకోవడానికి. ఎక్కువ నేనైతే ఈ కుండల నీళ్ళు తాగుతా, చాలా ఇష్టం నాకు కుండల నీళ్ళు అంటే. ఇక ఇప్పుడు మళ్ళీ సమ్మర్ స్టార్ట్ కాగానే ఇది ఒకసారి 2 సార్లు కాడికి ఇక్కడ నీళ్ళు పడతా, ఇక ఇవే తాగుతా నేనైతే. ఇక కిచెన్ చూస్తుర్రా అండి, కిచెన్లకు నేను పోతా. ఇక ఇవన్నీ మా బౌలర్ స్టాండు, చిన్న స్టవ్, ఇక్కడ పోపు డబ్బాలన్నీ స్టీల్స్ పెట్టుకోవచ్చు కానీ నేను స్టీల్స్ వద్దని తీసేసిన, ప్లాస్టిక్ వాడుతున్నాయి. ఇగో చల్ల మిరపకాయలు, నాకు చల్ల మిరపకాయలు అంటే ఇష్టం. ఎండాకాలం చల్లల ముంచి ఎండబెట్టుకొని మళ్ళీ అట్టప్పుడు నూనెలా పెట్టుకొని పప్పులలో పోపు కంచుకు పెట్టుకుంటారు కదా, ఈ చల్ల మిరపకాయలు. నా గ్రైండర్ మీద డస్ట్ పడకుండా ఇది పెట్టిన. స్టీల్ వాడాలంటే అంత జంగు పడతాయి, మళ్ళీ నాకు పెద్ద పాని కడగాల తోమాలని. ఇంకా అక్కడ ఉన్నాయి బాక్సులు, మీద కబోర్డ్స్ కూడా ఉన్నాయి, పెద్ద పెద్ద గంజులు ఉన్నాయి. ఏదన్నా శుభకార్యాలు అయితే, ఏదన్నా పండుగలకు పబ్బాలకైతే అప్పుడు వాడతాం. ఇక నేను చెప్పిన కదా మా రూమ్లో 3 షట్టర్లు కిరాయికి ఇచ్చినని. ఇక ఇది కూడా కిరాయికి ఇచ్చిన, కాకపోతే ఏంటంటే నేను ఇంట్లో ఉండ కాబట్టి వాళ్ళు ఎక్కువ ఇటు డోరు లేదు కాబట్టి ఇక అప్పుడప్పుడు షాపులకు ఒక్కొక్కసారి ఎవరు లేకపోతే కూడా నేను పోతా, కానీ నేను ఏం తీసుకొని తినా, దొంగను కాదు. ఇక వీడికి అత్తగా ఇది నా మిషన్. ఎప్పుడన్నా చినిగిన జాకెట్లు చీరలు ఉంటే ఖాళీ టైంలో షూట్ లేనప్పుడు అట్లా స్టిచ్చింగ్ చేసుకుంటా, మిషన్ కుట్టుకుంటా. ఈ అద్దం మంచిగా ఉందని అన్న అంతే. అంటే పోయినసారి లాస్ట్ టైం గోవాకు పోయినప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళు ఈ అద్దం బాగుంది అని అన్న అంతే, ఊరికే నాకు తెలియకుండా తీసుకొచ్చి నాకు గిఫ్ట్ ఇచ్చిర్రు. ఈ కష్కలు గివి మంచిగా ఉన్నాయి అన్న అంతే. ఈ అద్దం చూసుకున్నప్పుడల్లా వాళ్ళే గుర్తుకొస్తారు. ఇక ఇదేమో తాళాలు పెట్టుకోవడానికి, మనకు ఉంటాయి కదా గేట్ తాళం, ఈ తాళం, ఆ తాళం అని. దువ్వెనకి ఇక్కడ ఉంది, మళ్ళీ అక్కడ బెడ్రూమ్లో కూడా ఉంది, మీకు చెప్పిన కదా బీరువాడ, అక్కడ కూడా దూసినే పెట్టుకుంటా. ఇక ఇది సోఫా అంటే ఇక మీకు తెలిసిందే. గ్రైండర్లా పట్టుకుంటే తొక్కులు పచ్చళ్ళు మంచిగా లేవ్వ అని నేను చిన్న రోలు కొనుక్కున్నా.
ఈ చిన్న రోలు కొనుక్కుంటే ఎప్పుడన్నా ఒకసారి సరదా అయినప్పుడైనా నాకు తినబుద్ధి అయినప్పుడల్లా ఎల్లిపాయ కారం తినబుద్ధి అయినప్పుడల్లా జీలకర్ర ఎల్లిపాయలు మంచిగా చిక్కగా వేసుకొని మంచిగా దంచుకొని తింటా. ఉడుకుడుకు పోవాలి కొద్దిగా అంతా మంచి నూనె లేకపోతే నెయ్యి వేసుకొని తింటా. నన్ను ఇష్టపడి కొనుక్కున్న రోల్ అది. ఇక ఇటు వెళ్తేనేమో ఇటు ఎక్కువ ఏంటంటే వాష్రూమ్కు బట్టలు పిండుకోవడానికి వాషింగ్ మిషన్ బయట అంతే. ఇక ఇదేమో మనది మెయిన్ గేటు. ఒకసారి మీరు పైకి వస్తే ఇంకొక 2 ఫ్లోర్లు ఉన్నాయి పిల్లలు పోసి, అది ఇంకా కంప్లీట్ చేయలే. ఇక ఇంట్లో వస్తువులు ఏమున్నాయంటే ఇగో గోమాతను పూజిస్తే మంచిది కాబట్టి గోమాతను పెట్టుకున్నా. ఇది ఏంటంటే ఫస్ట్ అక్కడ పెట్టుకోవాలి, కాకపోతే ఏంటంటే ఇటు కిందుకుందని ఇక ప్లేస్ లేదు, అందుకే నిడబెట్టిన తీసేపిత్తా. ఇక ఏనుగు బొమ్మ చూసిరు కదా, ఇక ఇడిదిక్కు మెట్లుంటాయి బంగ్లా మీదకోవచ్చు అన్నట్టుగా. అబ్బా గేటు చూడు దర్వాజా ఎట్లా పడ్డదో. మా మున్నిగాడు వండుకున్నాడు, పండుకోరా. చూసిర్రు కదా మా ఇల్లు హోమ్ టూర్. ఇక జరసేపు మాట్లాడదాం. ముచ్చట ఏంటంటే కార్తీక మాసం కదా, అందుకనే ఇక కొంచెం ఒక్క పొద్దులని టైంకు తినక పొద్దున కొంచెం అంత లైట్గా టిఫిన్ చేసిన. ఇప్పుడు ఇంకేం తినలే, వంట ప్రిపేర్ చేసుకునేది ఉంది. అవును కానీ మర్చిపోయినా, మీకు మా ఫ్యామిలీ గురించి చెప్పలేదు కదా. ఇక ఫ్యామిలీ అంటే అందరికి పెళ్ళిళ్ళు అయినాయి, ఎక్కడోళ్ళు అక్కడ సెటిల్ అయ్యారు. అక్క వాళ్ళు, బావ వాళ్ళు, చెల్లె వాళ్ళు, బావ వాళ్ళు, అన్న వదిలే, ఇక వీళ్ళందరూ. మొన్నటిదాకా నానుండే 1 year అవుతుంది నాన్న జరిగితే, మొన్ననే సంవత్సరికం కూడా అయింది. ఇక ఇప్పుడైతే ప్రస్తుతానికి నేనే, అందుకనే నేను షెటర్లు కిరాయికి ఇచ్చుకున్నా. ఇక ఒక్కళ్ళకు భయం అయింది కదా గట్ల. ఇక మళ్ళీ మా మున్నను కూడా చాదుకుంటున్నా. ఇప్పుడు మున్న కూడా నాకు ఒక మనిషి లెక్కనే, ఎప్పుడు ఎంబడి ఉంటుంది. ఎటు పోయినా కానీ గేట్ కాడికి వస్తుంది, చూస్తుంది, పోతుంది. ఎవరైనా కొత్త వాళ్ళు కనబడితే మాత్రం మస్తు మరుగుతుంది. వాళ్ళు మనోళ్ళే అన్న కానీ మరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే, నేను యూట్యూబ్కు షార్ట్ ఫిల్మ్కి ఎట్లా పరిచయం ఏంటంటే, నేను ఇంటర్ అయిపోయాక డిగ్రీలో మధ్యవేణి శ్రీ సార్ అని కొక్కరకుంటా, ఆ సార్ నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చిండు. కానీ ఇంకా కొంచెం ముందుకు దూసుకెళ్ళాలి మీ అందరి ఆదర అభిమానంతో. మీ ఆశీస్సులు ఎప్పటికి ఇట్టనే ఉండాలని అందరికీ పేరు పేరున దండాలు పెట్టి కోరుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో మా ఫ్యామిలీ వాళ్ళ ఫొటోస్, అమ్మ నాన్న అన్నీ చూపిస్తా. ఉంటా. ఫ్లాష్ బ్యాక్. బుచ్చక్క, ఓ బుచ్చక్క. బుచ్చక్క లేదు. అదో నువ్వు గీ బోనాల పండుగ రోజు ఫోటోలు తీసినావు కదా కెమెరాతోటి. నేనే. అబ్బా ఆ వీడియోలు మస్తు మంచిగా వచ్చినాయి. ఈ కెమెరాతోటి నన్ను కూడా ఆ వీడియో తీయరాదు. అందరూ హోమ్ టూర్ చేస్తారు, నేను కూడా హోమ్ టూర్ చేస్తా. అవు కానీ మీది ఈ ఊరు కాదు కదా. మాది ఈ ఊరు కాకుంటే ఈ ఒగ్గి ఆంటీ వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళే, వాళ్ళు ఇక్కడ చేద్దాం టూరు. ఇది ఆంటీ వాళ్ళే కదా. గదే వాళ్ళకి బాగా తెలిసిన వాళ్ళు, నేను వాళ్ళతోటి మాట్లాడతా. రేపు పొద్దుగాల మర్చిపోకు, రేపు పొద్దుగాల 8 గంటలకు వస్తా. సరే బాయ్. ఈ ఒగ్గి పోషమైంది బాగా నవ్వుతుంది అనుకున్నారా? మీరు ఏమనుకోనంటే ఒకటి చెప్తా. ఇగో పరాయి సొమ్ము పెట్టుకొని మొగని కాళ్ళు మొక్కితే కలిగితే చేస్తే కానీ కళ్ళకి అన్నాడట వెనకట. గట్లుంది ఈ ముచ్చట కూడా. ఇదంతా నా ఇల్లు అయితే ఎంత మంచిగా ఉండు. జస్ట్ ఫ్రాంక్ వీడియో చూసిన. ఇగో ఫ్రాంక్ వీడియో అందరూ వాళ్ళని ఇళ్ళని పెట్టి తీస్తారు, కానీ ఎందుకో నేను హోమ్ టూర్ ఫ్రాంక్ చేద్దామని చేసిన. ఇక ఇంకో ముచ్చట ఏంటంటే, ఇన్స్టాలో పోష అని ఉంటుంది. మీరు నా ఇన్స్టా ఫాలో కండి, అట్లనే మంచి మంచి కామెంట్లు పెట్టుండ్రులా. మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పటికి ఉండాలని కోరుకుంటున్నా. ఇక ఇది నా ఇల్లు కాదు, నెక్స్ట్ వీడియోలో నా ఇల్లు, నేను పెరిగిన పరిసర ప్రాంతాలు, నేను చదువుకున్న బాడి, నేను దేవునికి మొక్కిన గుడి, ఇవన్నీ తిప్పి చూపిస్తా. కాకపోతే ఇదైతే ఫ్రాంక్ వీడియో. ఈ వీడియో కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్.